ఏమిటి ఏదో బాధను మోసుకొచ్చావు? దేహాన్ని వదిలిన కొద్ది రోజులే ఈ బాధ ఉంటుంది. మనం ఆహ్వానిస్తేనే చావు మన దగ్గరికి వచ్చిందన్న విషయం బోధపడితే బాధ ఎందుకుంటుంది? నేను ఆహ్వానించందే నన్ను వరించిందే. నువ్వు కోరందే ఏదీ నిన్ను వరించదు. ఏమో, చావునైతే నేను కోరలేదు. నేనే కాదు, ఎవరు అలా కోరుకోరు. సినిమాలలో నటించావుగా. ఎన్నో ఏళ్లు ఎదురు చూస్తే వచ్చిన ఓ మంచి అవకాశం. షూటింగ్ జరుగుతున్నప్పుడే చాలా అభినందనలు వచ్చాయి. సినిమా రిలీజ్ అవ్వకముందే ఇలా జరిగింది. నువ్వు కూడా అదే కోరావు. ఆ అవకాశం రాకముందు ఏమనేవాడివి? ఒక్క అవకాశం వస్తే చాలు, తర్వాత చనిపోయినా పర్వాలేదు. గుర్తుందా ఈ మాట? ఒక్క అవకాశం, ఒక్కటి, యాక్టింగ్ అంటే ఇదిరా అని అందరూ అనాలి. తరువాత నేను చనిపోయినా పర్వాలేదు. నేను కోరుకుంటే చావు వచ్చినప్పుడు మరి నేను కోరితే తిరిగి వెళ్ళగలనా? లక్షణంగా. ఆ జీవితానికి పోయే అవకాశం నాకు లేదులే. నా దేహం బూడిదైపోయింది. దేహాన్ని సృష్టించుకో. దేహాన్ని సృష్టించుకునే శక్తి నీలో ఉంది. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఆ శక్తిని నమ్ము, నమ్మకం ఉంచు, జరిగే అద్భుతాన్ని చూడు. శరీరం వచ్చిన భావన కలిగింది. క్షణాలలో మాయమైపోయింది. నాలో అంత శక్తి లేదనుకుంటా. శక్తి లేక కాదు, నమ్మకం లేక. నమ్మకం లేక? శక్తిని పరీక్షించడం అంటే అపనమ్మకమేగా. కారు హార్న్ వినాలని ఎప్పుడైతే అనుకున్నావో అప్పుడే నీ దేహం అదృశ్యమైంది. వెళ్ళు, ఎటువంటి సందేహాలు నీ దగ్గరికి రానివ్వకు. ఏరా బతకాలం లేదా?